ఈరోజు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్టాచ్యూ ఈరోజు ప్రారంభం. ఈ యొక్క అమరావతి నడిఒడ్డున జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తున్నాం. అయితే ఈ దేశంలో ప్రధానమంత్రుల్లో చెప్పుకోదగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయనంటూ స్వార్థం లేకుండా ఈ దేశం కోసం సేవ చేసినటువంటి, చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఆర్ఎస్ఎస్ కాడి నుంచి, అదేవిధంగా భాజపా కాడి నుంచి అనేక పర్యాయాలు ఎంపీగా ఈ దేశ అనేక బాధ్యతలు నిర్వర్తించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి. అయితే ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం అమరావతిలో జరుగుతున్నటువంటి పరిస్థితి, అన్ని వర్గాలు, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. అయితే మనందరం కూడా గమనించాలి, నాయకుల్లో అరుదైన నాయకుల కోసం ప్రజలందరూ కూడా ఏకదాటి మీద వచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రోగ్రాం అని చెప్పి మనందరం కూడా అయితే మనందరం కూడా చూసాం. ఏ నాయకులకి రానటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో జరిగినటువంటి ఏదైతే విగ్రహ ప్రారంభోత్సవాలు ఉన్నాయో అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నంటే చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన మీటింగ్లకు వెళ్ళాను, ఆయన మీటింగ్లకు వెళ్ళాను, ఆయనతో ఫాలోఅప్లో కారులో కాన్వాయ్లో వెళ్ళినటువంటి పరిస్థితి మాది. అందరూ కూడా మేము చిన్న కార్యకర్తలు కూడా ఈరోజు మేము అందరం కూడా ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క భావాలు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఒకవైపు, ఆయన యొక్క ఆశయాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఆయన ఆలోచనతో ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు పెద్ద ఎత్తున ఆయన యొక్క ఆలోచన ఈరోజు ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన ఏదైతే కోరుకున్నారో, ఈ దేశంలో అనేక విషయాలు కోరుకున్నారు, అవన్నీ కూడా ఈరోజు అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి. మన నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, సత్యకుమార్ గారు, అదేవిధంగా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి అరుదైన నాయకులు అవసరం. ఎందుకంటే సమాజంలో కార్యకర్తలు ఈయన ఎవరంటే ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు తెలుసుకోవాలి. అంతేగాని ఈయన ఎవరంటే ఏముందని అనుకోకూడదు. కానీ ఆయన ఏదైతే సిద్ధాంతం కోసం, ఈ దేశం కోసం, ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రజల కోసం జీవించాడో ఒక బ్రహ్మచారిగా మన అందరం కూడా గమనించాలి. ఆయన యొక్క ఆలోచనలో ఇప్పుడున్నటువంటి యూత్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఆయన ఆశయాలు, ఆ స్టాచ్యూ చూడంగానే ఆయన చరిత్ర కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి. అందువల్ల మా అందరం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు కూటమిలో ఉన్న ఆయన పూర్తిగా సహకరించి కొంత సైట్ ఆయన యొక్క శృతివనానికి కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటి స్టాచ్యూగా అందుకు మన ముఖ్యమంత్రికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇంకా చాలా మంది బయట ఉన్నారు. ఏదైతే వేదిక మేము ఎక్స్పెక్ట్ చేసింది దానికన్నా 2 అంతలు ఎక్కువ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది బస్సుల్లో వస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా మేమందరం కూడా ఆయన విగ్రహ ప్రతిష్టలో మేమందరం పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం.